నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో నేరస్తుల ఆటలు కట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా నేరస్తులకు అడ్డాలుగా మారుతున్న లాడ్జీలపై డేగ కన్నేశారు. ఆ ఫోన్ కు రింగ్ కావాలి, అప్పుడు రింగ్ అయితేనే ఆ ఫోన్ కరెక్ట్ అన్నాడు. ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ ఇచ్చేది జిరాక్స్ కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఆధార్ కార్డు తెచ్చి జిరాక్స్ తెచ్చి మళ్ళీ ఫేక్ ఆధార్ కార్డు ఇస్తే అది తప్పైపోతుంది. మరి అనుమానం ఉన్న వ్యక్తులు కానీ ఏమన్నా ప్రాపర్టీ కూడా అనుమానంగా ఉంటే ఇమీడియట్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. సార్ వీళ్ళు ఎక్కడికో నార్త్ ఇండియాకి వెళ్ళొచ్చాను, సౌత్ ఇండియాకి వెళ్ళొచ్చాను, వీళ్ళు డౌట్ ఉన్నారు సార్, వీళ్ళు యంగ్ ఉన్నారు, డౌట్ ఉన్నారంటే ఇమీడియట్ మొబైల్ చెక్ చేసుకుంటారు. మీకేం ఇబ్బంది ఉండదు, వాళ్ళు చెక్ చేసుకొని కరెక్ట్ ఉంటే ఉంచుతాం, లేదంటే పోలీసుని తీసుకొస్తాం. మళ్ళీ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఆ రోజు ఆ వారంలో మీకు ఎంతమంది వ్యక్తులు అదంతా డాటా ఒక కాపీ సీరియస్ జిరాక్స్ కూడా తీసి వాళ్ళకి ఆధార్ కార్డు అవన్నీ జిరాక్స్ తీసి 1 టౌన్ అయితే 1 టౌన్, 2 టౌన్ అయితే 2 టౌన్ పోలీసులు మీరు ఎవ్రీ సాటర్డే పంపాలి. లాడ్జీలలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఆదిలాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని యజమానులకు పోలీసులు బాస్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు లాడ్జీ ఓనర్లకు పోలీసులు పెట్టిన కండిషన్స్ ఏంటి? అసాంఘిక శక్తులపై పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? పూర్తి వివరాలు ఆదిలాబాద్ ప్రతినిధి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మాజన్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. పట్టణంలోని లాడ్జీల యాజమానులతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గంజాయి దందా చేసే కిలాడీలు, పాత మొబైల్స్ సేకరించే సైబర్ నేరస్తులు లాడ్జీలనే సేఫ్ జోన్ గా మార్చుకుంటున్న నేపథ్యంలో డీఎస్పీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ పక్కాగా చెక్ చేశాకే రూమ్స్ ఇవ్వాలని, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అన్న వివరాలు ఆరా తీయాలని స్పష్టం చేశారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 100కి డయల్ గాని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇకపై ప్రతి వారం లాడ్జీలో బస చేసిన వారి చిట్టా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు చేర్చాల్సిందేనని తేల్చి చెప్పారు. లాడ్జీల నిర్వాహకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, అలా కాకుండా కొద్దిపాటి లాభాల కోసం నేరస్తులకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆశ్రయం కల్పిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని, తప్పు జరిగినట్లు తేలితే లాడ్జీలను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులు, యజమానులపై కఠిన కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ జీవన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐలు సునీల్ కుమార్, నాగరాజు, ఫణిధర్ తో పాటు ఎస్ఐలు సంజయ్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. లాడ్జీలో ఏ చిన్న తప్పు జరిగినా ఇక ఉపేక్షించేదే లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో నిర్వాహకుల్లో గుబులు మొదలైంది. కెమెరా పర్సన్ తో ఆదిలాబాద్ నుండి న్యూస్ రిపోర్టర్. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.